ప్రాముఖ్యం ఏంటంటే రేపటి దినాన మన పరిశుద్ధ ఆత్మలో విశ్రాంతి దినంగా మనం ఆచరిస్తున్న ఆదివారం దినాన ప్రభు సన్నిధిలో మనం ఆరాధనలో పాల్గొని ఆయన మహింపరిచి ప్రభుల సంస్కార ఆరాధనలో పాల్గొనేందుకు మనం వేగిరపడుతున్నాం. దానికంటే ముందు రోజు మన అతిక్రమం మనం ఒప్పుకొని ఇలా మన హృదయాన్ని పరిశుద్ధపరుచుకుని పవిత్రమైన మనకు సాక్షి కలిగి దేవుని బలిపీఠం దగ్గరికి మనం చేరి ఆ బలను తాకినందుకు దాన్ని తీసుకున్నందుకు దేవుడు మన వాళ్ళ కృప చూపుతున్నాడు. ఇలా కృప చూపుతున్నాడు. ఆ కృపను మనం కాపాడుకోవాలంటే కదా మనం చాలా పరిశుద్ధంగా బలాన్ని స్వీకరించాలి. అది మామూలుగా ఏదో ద్రాక్షరసము రొట్టెని మనం అనవలసింది తలుచుకుండా చాలా పవిత్రంగా దాన్ని క్రీస్తు యొక్క శరీరము క్రీస్తు యొక్క రక్తం అని చెప్పేసి దాంట్లో మనం పాలుభాగస్తులు కావాలి. మనం ఎక్కడ తీసుకున్నాం దాన్ని ఎప్పుడు నాన్న ఏమే పరిశుద్ధ మందిరంలో తీసుకున్నాం. అది ఇంతకుముందు గత కాలంలో సంఘ ప్రారంభం నుంచి చాలా సంవత్సరాలు శుక్రవారం ఇక్కడ జరగండి. శుక్రవారం ఆరాధనలో పాల్గొనేవారు. శుక్రవారం ఆరాధనలో పాల్గొన్నాం. దాన్ని మేము విశ్రాంతి దినంగా చూసుకున్నాం. ఇక్కడ ముస్లిమ్స్ కంట్రీ దీని మహాకృపాల ఆదివారం అయితే బాగుంటుంది, పునరుద్ధరణ దినం ఆదివారం అయితే బాగుంటుంది. విశ్రాంతి దినంగా యాత్రపం తీసుకునండి కూడా ఆదివారం జరుగుతున్న ఆరాధన, ఇండియాలో కూడా ఆరాధన. మాకు కావాలని ఎంతో తృష్ణ కొలిగి దేవుడి పాదాల చేత మరి పెట్టినప్పుడు ఆదివారం ఆరాధన చేసుకున్న దేవుడు కృప చెప్పాడు. పరిశుద్ధం అది కూడా ఇక్కడ చాలా సంవత్సరాలు హోటల్లోనూ ఆ గృహాల్లో ఈ గృహాల్లో తిరగిన స్థలం అంటూ లేదు కదా. దేవుడు మహాకృప 5 సంవత్సరాలు అవుతుంది పరిశుద్ధ మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. అల్లుడియా ఎంత గొప్ప దేవుడి పిల్లారా. ఆశ కలిగి ప్రాణాలు దేవుడికి ఉత్పత్తుడు. ఎప్పుడు మన అదే మాట్లాడుకుంటాం. మన ఆశ కలిగి ఉంటే దేవుడు మందిరం తండ్రి మాకు ఆ మందిరంలో సంపూర్ణంగా ఏ భయము లేకుండా ఆరాధన చేసుకుంటాం పరిశుద్ధ మందిరంలో. లాస్ట్ టైం మన యానివర్సరీ చెప్పిన సాక్ష్యం 2020 తర్వాత కరోనాలో ప్రతి చోట ఆరాధన ఆగిపోయినా కూడా గృహంలో ఆరాధన జరిగింది. యుఏఈలో ఫస్ట్ టైం పూజా టెస్ట్మెంట్ ఆరాధన జరిగింది. దేవుడు జరిపించాడు. హల్లెలూయా. జగమెరిగిన సత్యమి యుఏఈలన్నీ సంఘాన్ని తెలుసుకున్నారు. నేను మహాకృపాలు. అప్పుడు ప్రియులు ఎంత ధైర్యంగా అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ సిఐడి వాళ్ళు మేనేజ్మెంట్ అడిగింది ఏంటంటే విజయనగర పోలీసు వాళ్ళు మీ విశ్వాసం యొక్క ఐడి ఎమిరేట్స్ ఐడి అడుగుతామని చెప్పేసి అన్నారు. ఏ భయం లేకుండా అందరూ ఎమిరేట్స్ ఐడి ఇచ్చాం. లిస్ట్ ఒకటి చేసి లోపల రానందుకు లిస్ట్ ఎంట్రన్స్లో పెట్టి ఎమిరేట్స్ ఉన్న వాళ్ళనే ఐడి ఉన్న వాళ్ళనే లోపలికి ఎంటర్ చేశారు. నేను బహుగా పరవశించిన దినం ఆ దినం ద్వారా అంటే క్రైస్తవుడిగా నిర్భయముగా చెప్పుకోవడానికి దేవుడు బలాన్ని ఇచ్చాడు. ఆ దినాన్ని నేను మర్చిపోవాలంటున్నారు. ఆ దినాన్ని ఎప్పుడు మర్చిపోవాలి జీవితంలో. గొప్ప తరుణం. చాలామంది వెనుకం చేశారు పిల్లరా. చాలామంది వెనుకం చేశారు. 100% అందరూ కూడా ఎమిరేట్స్ సైడ్ ఇచ్చి తర్వాత పాస్పోర్ట్ కాపీ కావాలన్నారు. అదే పాస్పోర్ట్ కాపీ అందరికీ కాదు. ఆరాధన నడిపే బాయ్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాలండి. పాస్పోర్ట్ కాపీ విత్ వీసా ఎమిరేట్స్ సైడ్ కాపీ సబ్మిట్ చేయడం జరిగింది కదా. ఎందుకంటే ప్రభులో మనం ఉన్నాం. ఏమన్నా అయితే ఆయన చూసుకుంటాడు. జీవంగా దీన్ని మనం ఆరాధిస్తున్నాం. సృష్టికర్త సర్వేశ్వరుడు జగదరక్షకుడు మహోన్నతుడు మహాగణుడు సర్వాధికారి సర్వం సృష్టించిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తాం. ఆయన చూసుకుంటాడనే ఒక దృఢమైన సంకల్పం చెప్పా. అది కూడా జరిగింది. ఎందుకు చెప్తాను కదా సంఘం ఎప్పుడైతే ఆసక్తితో దేవుడు వర్ధిస్తుందో పరిశుద్ధ మందిరాన్ని మనం కదా అది ఒకసారి చెప్తున్నాను కదా. నేను ఏ డినామినేషన్ కానీ లేకపోతే మతాలు కానీ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. నేను చెప్పదలుచుకోవాలి కదా. మీరు గమనించడం లేదు ఇలా హైందవులు వారి గృహంలో పూజ గది ఏర్పరచుకుంటారు. ఇది చెప్పడానికి ఇష్టపడతాను. ఈ మాట నేను ఇది చెప్పడానికి ఇష్టపడుతున్నాను కదా. ఒక పూజ గది ఏర్పరచుకుంటారు వారి గృహంలో. ఇస్లామీలు ఒక నమాజ్ చేసుకునే ఒక గదిని ఏర్పరచుకుంటారు. నిజం లేదు, సత్యమిది. నేను చూసే తరుణాలు ఉన్నాయి. ఆ గృహాన్ని దర్శించడం లేదు. అయితే మన విశ్వాసకి ఏంటంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడిని నిలుచుంటాడు అని చెప్పి మన క్రైస్తవ విశ్వాసం ఏంటంటే మనం ఏ స్థానం ఉంటే ఆ దేవుడి ప్రసన్నత అక్కడ ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. మనం ఎక్కడైతే ముగ్గురు నామలో ప్రార్థిస్తాం వారి మధ్యలో ఉంటాం దేవుడు. ఆ ఉద్దేశంతో మనం గృహాల్లో ఒక ప్రత్యేకించి రూమ్ ఏర్పరచుకోవాలి. కానీ ఏర్పరచుకోవాలి. మీ అందరూ నేను చెప్పేది ఏంటంటే ఇష్టపడి మీకు చెప్పేది ఏంటంటే కంపల్సరీ బెడ్రూమ్ బాగుండాలి. పిల్లల రూమ్ అయితే చక్కగా ఉండాలి. స్టడీ రూమ్ దేవుని ఆరాధన చేసుకోవడానికి ఒక రూమ్ ప్రత్యేకంగా మనం ఏర్పరచుకోవాల్సి ఉన్నది. కడవరి దినంలో ఉన్న పిల్లలు మనం కడవరి దినంలో ఉన్నాం. తప్పకుండా ఏర్పరచుకోవాలి. మంది గృహాన్ని నిర్మించుకోవాలి పిల్లలు తప్పకుండా ఏర్పరచుకోవాలి. మంచిదే. మన సావాసం కూడా మంచిదే.
మన గృహంలో కూడా మన దేహాన్ని ఎలాగైతే పరిశుద్ధ మందిరంగా మార్చుకున్నామో మన గృహాన్ని కూడా దేవుడి మందిరంగా మార్చుకోవాలి. దేవుని మహిమకరంగా చదవాలి చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాం కదా, 19 ముగించేస్తాం. మొదటగా పరిశుద్ధ మందిరంలో ప్రభుత్వ సంస్కారాలు తీసుకున్నాం. విశ్రాంతి దినంగా ఆదివారం మనం పాటిస్తున్నాం క్రమం తప్పకుండా. దీని మహాకృప వల్ల 37వ తేదీ మార్చి 37 పరిశుద్ధ పునరుద్ధార ఆరాధన కాబట్టి ప్రభు మృత్యుంజయుడే మరణాన్ని సమాధికరించిన దినం కాబట్టి పరిశుద్ధ పాపల ఆరాధనలో పాల్గొన్నాం. ఇప్పుడు ఈ ఆదివారం దేవుడు మనకు కలిగించాడు. ఈ నెలలో మందిరంలో పరిశుద్ధ మందిరం విశ్రాంతి దినం మనం ఎలా ఆచరించాలి కొద్ది మాటలు. ఆ తర్వాత పిల్లలు ప్రభు బలంలో పాల్గొని ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తీసుకోవడం వల్ల మనకు కలిగేదేంటి, దేవుడు మనకు అనుగ్రహించేదేంటి. రెండవది. మూడవది, మన పాప అతిక్రమం ఎలా ఒప్పుకుని దేవుడి సన్నిధిలో మన హృదయాన్ని ఎలా తీర్చుకోవాలి, పరిశుద్ధాత్మ దేవునికి దూరం కాకుండా మనం హృదయాన్ని దేవుళ్ళు ఎలా స్థిరపరచుకోవాలి. 3 మాటలు మీకు చెప్పేసి వాటి గురించి చిన్న మీ అందరూ తెలిసిన మాటలని ఒకసారి మేము గుర్తిచేస్తాం కదా. ఇదే దేవుని మహిమకరంగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఫ్యాన్ ఆపండి, కంటికి దగ్గర గీసి వస్తున్నాడు దయించిపోయినప్పుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పాత గ్రంథం నుండి ఎజ్కేలు 20వ అధ్యాయము 19-20 వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎజ్కేలు ప్రవక్త ద్వారా మనకి బయలుపరిచిన విషయం. మీ దేవుడైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినము మనం పాటిస్తున్నాం. ప్రతి నెలలో మొదట ఆదివారం దినాన్న. ఆ నెల పాటించే ఉద్దేశమా కాదు కదా. మళ్ళీ ఇంకో నెలలో కూడా అందుకని స్పష్టంగా నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. అమ్మ 20 వచ్చిన భాగం. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినమును నాకును మీకును మధ్యన సూచనగా ఉండును. హల్లెలూయా. నేను దేవుడైన యెహోవాని మీరు తెలుసుకున్నట్లు నేను తెలుసుకున్నట్లు ఆయనకు మనకు మధ్యన సూచనగా ఉండును. ఆయన తెలుసుకున్నట్లు మనం తెలుసుకున్న యావత్ ప్రపంచమే తెలుసుకుంటుంది. ఆదివారం దినాన్ని బైబిల్ పట్టుకుని వెళ్తుంటే విశ్రాంతి దినాన్ని పాటించినందుకు దేవుని ప్రియ కుమారుడు మందిరానికి వెళ్తానని చెప్పేసి ఇది సూచనగా ఉంటుంది. ఎవరు బైబిల్ చెప్పుకొని మర్చిపోతే సుమారా నేను మంచిగా బ్యాగ్ పట్టుకెళ్తాను కొంచెం ఉంటాయని చెప్పేసి యాక్చువల్లీ బైబిల్ చేతులు పట్టుకెళ్ళా పరిశుద్ధ గ్రంథం ఇదా బైబిల్ని బ్యాగ్లో పెట్టి పట్టుకెళ్తాను. అందరూ బైబిల్ పట్టుకుని సరిదానికి వస్తే దేవుని కుమారుడు మందిరానికి వెళ్తున్నాడు, జనం తెలుసుకుంటారు. హల్లెలూయా. అది సూచన. విశ్రాంతి దినాన్ని ఆదివారాన్ని పరిశుద్ధంగా వీరు ఆచరిస్తున్నారు. యెహోవా తండ్రి కదా దేవుడి కదా ధన్యులు, మీరు ధన్యకరమైన జీవితం చేస్తారని చెప్పేసి దేవుడు మనం తెలుసుకుని మనం దేవుడిని సూచనగా మధ్య సూచనగా ఉండడం కాదు, యావత్ మానవాళి వాడికి మనం సూచనగా ఉంటాం. ఇలా చేయడం వల్ల మనం విశ్రాంతి దినాన్ని పవిత్రంగా మనం ఆచరించడం వల్ల ఆచరించడం అంటే ఏదో ఆచరణ రీతిగా నేను క్రైస్తవుని కాబట్టి వాక్య సంపదలు కాబట్టి సంఘానికి వెళ్ళాలి, దేవుని పూజించాలి, అయిపోయింది తర్వాత నా ఇష్టం. అది కాదు ఆచరణ. ఇది త్రికరణ శుద్ధిగా మనసావాంఛ కర్మ హృదయపూర్వకంగా ఆ పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని మనం ఎలా భావించాలంటే వీరా అతి పరిశుద్ధంగా మనం దాన్ని ఆచరించినప్పుడు వీరా దాని ఫలాన్ని మనం పొందగలం. ఒకవేళ ఈ లోకంలో మీరు పొందకపోవచ్చేమో, ఆ పరలోక రాత్రులు నిత్యము మీకు సంతోషమే. హల్లెలూయా. నిత్యము సంతోషమే, యుగాలు దేవునితో సంతోషం పొందుకుంటున్నారు. ఆ సూచన మనకి అది సూచనగా దేవుడు మధ్యలో నిలిపాడు. మీ దేవుడైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను మించిన విశ్రాంతి దినమును ఆచరించుడి. నేను మీ దేవుడైన యెహోవాను అని మీరు అమ్మా తెలుసుకున్నట్లు విశ్రాంతి దినమును నాకును మీకును మధ్య సూచనగా ఉండును. దేవుడిని నియమించాడు, సూచన పెట్టాడు కదా ఆయనకి మనకి. ఇప్పుడైతే యావత్ మానవాళికి అందరికీ సూచనగా చెప్పండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. యెషయా ప్రవక్త రాసిన ఆధ్యాత్మిక
వివరాలు తీయారా మన ఆత్మీయ జీవితాన్ని మనకి బలపడితే కూడా ఈ మాటని కూడా పదిసార్లు మనం చదువుకుంటాం. 58వ అధ్యాయము 13-14 వచ్చిన భాగంలో దేవాదేవుడు నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు నా విశ్రాంతి దినమున వ్యాపారం కంటే ఒక వ్యాపారస్తులే కాదు, వ్యాపారస్తులు మనం ఏదో ఇది వాక్యం చూపించి అనుకోకూడదు. మనం దేవుని విశ్రాంతి దినము దేవుడిని కాక మనం తలంచగా మన ఇష్టార్థం మన పనులు చూసినది కూడా వ్యాపారమే. ఆ రోజునే చాలా మంది పనులు పెట్టుకుంటారు. నాకు కారు కట్టుకోవాలి, ఆ రోజు శుభ్రంగా టిఫిన్ చేయాలి, పొద్దున్నే రుబ్బుకోవాలి, వండుకోవాలి శుభ్రంగా. ఏంటో తిండి ఆనందంగా తింటే ఓకే, అలడియా ఆనందంగా తినండి. ఇక్కడ ఆనందం ఏర్పరిచారు, అది ఏర్పరిచారు, కార్యక్రమం తినండి కంపల్సరీ ఉంటుంది. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు తిండితో పని అంటే మీకు ఆధ్యాత్మిక సందేశం, ఆయన ఆధ్యాత్మిక సందేశాన్ని మేము తృప్తిపడుతుంటే తిండితో పని ఏంటి? పళ్ళు అవ్వా, మందిరికి వెళ్ళేవాడు పళ్ళు అవ్వా, ఏంటిది? మరి ఎక్కడ ఉన్నాం అసలు? సమాజం ఎక్కడ ఉంది పిల్లలు? సమాజం ఎక్కడ ఉంది? దాని మీద మనం దృష్టి పెట్టకూడదు. ఈ వాక్యం ఏం బోధిస్తుందంటే విశ్రాంతి దినమున పవిత్రముగా ఆచరించాలి. ఒక పూట ఆనందం వల్ల తినలేమని మనం ఏమైనా అయిపోద్ది పిల్లలు. టైం అంతా కూడా వెళ్ళిపోవాలి దేవుని సన్నిధికి, పరిశుద్ధంగా తలస్నానం చేయాలి పరిశుద్ధంగా. అదే డిఫరెంట్గా ఉదయం లేగాలి వాక్యం చదువుకోవాలి. అతి పరిశుద్ధంగా విశ్రాంతి దినాన్ని పాటించాలి. దేవుని నమ్మకి ముందు చదవమ్మా. నువ్వు ఊరకుంటే దేవునికి అది ఇచ్చేస్తే విశ్రాంతి దినం మనోహరమైంది. ఈ దినం అంటే యెహోవాకే ప్రతిష్ఠిత దినము. ఆయన ఈ దినాన్ని మనకి ఆయన ప్రతిష్ఠించుకోవాలి. మనం ఈ దినాన్ని యెహోవాకి దేవాదేవుడు మనం ప్రతిష్ఠించుకోవాలి. అమ్మా చదవమ్మా. అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన యెడల మనకి ఇష్టమైన పనులు స్పష్టంగా వాక్యం చెప్తుంది. అంటే మనకి ఇష్టమైన మన సొంత పనులు, నీకు ఇష్టమైన పనులు చేయకుయు, వ్యాపారము చేయకుయు, లోక వార్తలు లోకవార్తలు ఇవి చెప్పుకొనకు. అంటే ఈ లోకంతో స్నేహము దేవుడితో వైరము, ఈ లోకంతో స్నేహము దేవుడితో, ఈ లోక వార్తలు చెప్పుకొనకు మౌనముగా ఉండి నీవు యెహోవా ఇలా చేసి చూస్తే మనందరూ దేవుళ్ళు ఆనందిస్తాం కదా. ఆనందానికి అవధులు ఉండవు, ఆ సంతోషానికి అవధులు ఉండవు కదా. ఎక్కడ దొరకదు. అలా మన మందిరానికి వెళ్తే మనం అమ్మా దీనివల్ల కలిగి మనకి ప్రయోజనం ఏంటంటే దేశం యొక్క ఉన్నతను ఎక్కించేదను. అమ్మా ముందు చదువు. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. దేవుని మనకి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం ద్వారా విశ్రాంతి దినాన్ని వ్యాపారమే కాదురా, మన సొంత పనులు సమస్తము మనం పక్కన పెట్టుకుందాం. ఆ దినము దేవుడికి ప్రత్యేకించిన దినము. ఆదివారం వచ్చిందంటే దేవుడి దినం ఇది. నలుగురు సంఘానికి తీసుకురావాలి, ప్రార్థించుకోవాలి. ఎవరైతే రావట్లేదు సంఘానికి, దేవా అందరిని పురుగొల్పు దేవా, అందరిని నడిపించు తండ్రి, పరిశుద్ధాత్మ దేవా ప్రేరేపించు, మందిరం నిండుగా ఉండాలి తండ్రి, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక బలపడాలి తండ్రి. మా సంఘం అందరూ నీ ప్రియకుమారు రాకపోతే ఎత్తపడే వధువు సంఘం మా సంఘం ఉండాలి తండ్రి. అది పరిశుద్ధంగా ఆయనకి మనం ఆ దినానికి ఆయనకి ఇచ్చేసుకుంటే కదా మన సంతోషం, మన ఆనందం. అసలు ఆయన సన్నిధిలో ఆకలి తప్పు లేకుండా ఉంటాడు. మీరు చూడండి, ఎప్పుడైనా పరిశుద్ధ మందిలో మనకు గడుపుతున్నప్పుడు ఒకసారి అనిపించండి. చాలా పర్యాలు మీరు అనిపించడం, నేను అనిపించి ఉంటాను. పొద్దున ఏమైనా తినకుండా వెళ్ళిపోయి, ఆ తర్వాత ఆనందానికి వెళ్ళిపోయి ఎప్పుడు రాత్రి 2 గంటలు తిన్న దినాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా దేవుడి సన్నిధిని ఇష్టపడితే మనస్ఫూర్తిగా కష్టం అనిపించదు. హల్లెలూయా. ఎప్పుడు మాకు కష్టం అనిపించాలి. ఎప్పుడైతే ఈ శరీరం మీద మమకారం పెంచేసుకుంటావో, ఈ శరీరం మీద ఓకే అఫ్కోర్స్ ఎవరన్నా కొంచెం బీపీ షుగర్ ఉన్నవాళ్ళు టైంకి మందులు వేసుకపోతే ఆలోచిస్తుంది, నేను ఎవరిని విమర్శించలేదు, వాకింగ్ చెప్తాను నేను కదా. అటువంటి వాళ్ళు ఏదో మందులు వేసుకోవాలంటే ఓకే కలిసే
దేవుడు ఒప్పుకుంటాడు. ఆరోగ్యం బాగుండి, కాలు చేయబాగుండి, అన్నీ బాగుండి కూడా ఆ రోజు చాలా మంది నేను చూస్తుంటారు. ఎందుకు సంఘం లేట్ అయిపోతుందంటే అక్కడ అవ్వలేదు, వంటలు అవ్వలేదు ఇందర. దేవునికి మహిమ కలుగునుగా. మార్కు సువార్త 2వ అధ్యాయం వచ్చే వారం బుధవారం మరి ప్రశాంత్ గారు దేవుడు మాట్లాడతాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 28 వచ్చిన భాగం. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. విశ్రాంతి దినానికి అంటే విధారా మనుష్య కుమారుడు విధారా దైవాంత స్వరూపును ముద్దుకొని రిక్తుడిగా భూమి మీదకి వచ్చే మనుష్య కుమారుడు మన యేసయ్య విధారా విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. మన అనుసరించాలి. ఇప్పుడు మందిరానికి వెళ్ళి తండ్రి యెహోవానే లేదా ప్రభు అయిన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మను మనం సేవించాలి కదా. విశ్రాంతి దినానికి అయినా ప్రభు అయి ఉన్నాడంట. హల్లెలూయా, దేవునానికి. ఆ ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ఆ ప్రభు ద్వారా మనం రక్షణ పొందాం. ఆ ప్రభు మార్గంలో మనం నడిస్తే పిల్లరా విశ్రాంతి దినాన్ని తండ్రి అయిన యెహోవా యందు విశ్వాసం పిల్లరా ఆయన పంపిన కుమారుడు యందు మనం విశ్వసించి పరిశుద్ధాత్మ పూర్ణులే విశ్రాంతి దినాన్ని పవిత్రంగా నడిపితే ఆ పరలోక రాజ్యాన్ని నడిపించగల శక్తిమంతుడు మన దేవుడు. దేవుని మహిమ కలుగాక. ఏ వచించండి లేవికాండం లేదా లేవికాండము 26వ అధ్యాయము 2, 3, 4 చెబుతున్నారు. తమ్ముడు సమయం చెప్తాను, ముందు చెప్తాను. లేవికాండము నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును ఆగమా నేను నియమించిన విశ్రాంతి దినములు మీరు. రెండవది నా పరిశుద్ధ మందిరం మీరు. అందుకే పరిశుద్ధ వాక్యం చూద్దండి. నీ దేవుని మందిరంలోకి వచ్చి నీ ప్రవర్తన చాలా జాగ్రత్త చూసుకోవాలి. చాలా జాగ్రత్త చూసుకోవాలి. అమ్మా బిగ్దలే అందరితో మాట్లాడుతున్న దేవుడు పరిశుద్ధ మందిరానికి ప్రవర్తన చాలా జాగ్రత్త చూసుకోవాలి. షుడ్ బి ఒబీడియంట్. వీళ్ళ చాలా తక్కువ సంఘంలో కూడా మాట చెప్తారు. చిన్నపిల్లలు అయితే ముద్దుగా పర్లేదు, వాళ్ళు ఎటువంటి అసెషన్ నో ఇష్యూ. చాలామంది టీ షర్ట్ తీసుకొస్తారు, దాని మీద ఏం రాసి ఉంటాయి పరిశుద్ధ మందిరానికి. దాని మీద ఏం రాసి ఉంటాయి పరిశుద్ధ మందిరానికి. అసలు సేవకుల మీద మేము యాక్సెప్ట్ చేయకూడదు. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు చక్కగా జస్ట్ ప్యాంట్ షర్ట్ చక్కగా ఆ టీ షర్ట్ కొంచెం ఎవరు బాగుంటే పర్లేదు, దాని మీద పెద్ద బొమ్మలు ఏదో లెటర్స్ ఎవరికి కనిపించుకోవాలి బిడ్డారా, ఎవరికి కనిపించుకోవాలి. ఎవరిని చిన్నపిల్ల ముద్దుకుంటుంది. ఓకే బాబు చిన్నపిల్ల ముద్దుకుంటుంది. పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు 50 సంవత్సరాలు వచ్చేసినాడు ఇదారా పరిశుద్ధ మందిరం. అది ప్రవర్తన జాగ్రత్త చూసుకుంటే ప్రతి విషయంలోనూ ఆయనకి లోబడి జీవించాం. మనం ప్రతి విషయంలోనూ ముందుకు తెలియదు. ఆయన పరిశుద్ధ విశ్రాంతి మనం పరిశుద్ధ మంది సన్మానించాలంట. ఆయన కట్టడ బట్టి నడుచుకుని ఆయన ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల వర్షాకాలంలో నీకు వర్షం ఇచ్చేదను. నీ భూమి సారవంతమైన పంటలనిచ్చును. నీ పొలముల చెట్లు ఫలించును. నీ ద్రాక్ష పండ్ల కాలము వరకు అమ్మా నీ నూర్పు అంటే ఏంటి? పంట కోసిన తర్వాత నూర్పు ఉంటుంది, కళ్ళెంలో వేసి కుప్ప నూర్పు పడుతుంది. దాన్ని ఏదైనా కోనసీమ ప్రాంతంలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దాని విపరీతంగా పడుతుంది కుప్ప నూర్పు. ఆ నూర్పు అనేది సాగుతూ ఉంటుంది ద్రాక్ష కాలంలో. హల్లెలూయా. అంటే దేనికి లోటు ఉండదు. ఎప్పుడు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ దేవుడి సన్నిధిని సన్మానిస్తూ ఆయన ఆజ్ఞలను కట్టలను గైకుని మనం జీవించినప్పుడు వేరే దేనికి ఆహారానికి లోటు ఉండదు. అంటే లోటు ఉండదంటే మనకి పెద్ద బిల్డింగ్లు ఇస్తారు అవి కాదు. మన నివాసం ఉన్నందుకు, మనం తిన్నందుకు, మన కుటుంబాన్ని పోషించుకున్నందుకు మనకి అన్ని సమృద్ధిగా దేవుడు దయచేస్తాడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కదా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇది విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించే విధానం. ఇలా ఆచరించాలి మనం. రెండుగా అది ప్రభు బలంలో మనం పాల్గొన్నాం.
ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతున్నాం. దానివల్ల మనకు కలిగేది ఏంటి? దేవుని మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16, 17 వచ్చిన భాగాల్లో ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రయాణించినాడు. మనము దీవించి ఆశీర్వచన పాత్రలోనిది. దాని పేర ప్రభు బల సంస్కార ఆదంలో దైవజనులుగా మేము దీవించి ఆశీర్వచన పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. హల్లెలూయా. దీవించి ఆశీర్వచన పాత్రలో త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పంచుకుంటే కదా. మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పంచుకుంటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. అద్భుతమైన మాట కదా. మనం అందరం సంఘంగా కూడి ఆ ఒకే రొట్టెలో పాలు పంచుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. హల్లెలూయా. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనము ఒక శరీరమే ఉన్నాం. సంఘము ఒక శరీరమే. సంఘానికి శిరస్సు క్రీస్తు. దేవుని మహిమ కలుగును గాక. అద్భుతమైన మాటలు అపోస్తలుడైన పౌలు ఆత్మపూర్ణుడే దేవాదేవుడు ఒక్కటే గమనించాలి క్రైస్తవులైన వారి. ఈ వచనంలో మాటలు ప్రతి మాట దేవుడి ప్రమేయం లేకుండా, దేవుడి రాయించకుండా ఎవరు రాయించుకున్నారు. అపోస్తలుడు పౌలు కానివ్వండి, పేతురు గారు కానివ్వండి, అపోస్తలులు అందరూ ఎవరైనా సరే, ప్రవక్త కానివ్వండి, దేవుడు వారికి ఇచ్చిన దేవుడిచ్చిన అందరూ రాశారు. వారి సొంత జ్ఞానం కాదు ఇది, వాళ్ళ సొంత వివేకం కాదు. అది మనం గ్రహించాలి. పరిశుద్ధాత్ముడు దేవుడు రాయించిన పరిశుద్ధ బైబిల్ కలిగారు. అందుకే దీన్ని హోలీ బైబిల్, పరిశుద్ధ బైబిల్ కదా. మన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. యోహాను రాసిన సువార్త అమ్మ పరిశుద్ధ బైబిల్ గ్రంథం కొత్త నిబంధన గ్రంథం యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాల్లో యోహాను తీసుకెళ్తారు. అమ్మ ఒక్క నిమిషం. యోహాను రాసిన సువార్త రాసిన ఈ సువార్త యోహాను అందరూ తీసుకెళ్తారు. ఎవరండి యోహాను? ప్రభు యొక్క శిష్యుడే. ఎవడినా ఆయనకి అత్యంతమైన ప్రియుడు. ఆయన రొమ్మును ఆనుకున్నవాడు యోహాను. భక్తుడు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 53, 54, 55 వచ్చిన చదవమ్మా. కావున యేసు ఎవరు చెప్తున్న మాట మీద? యేసు ప్రభు, సాక్షాత్తు యేసు ప్రభు చెప్తున్న మాటలే. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. హల్లెలూయా. ప్రభువులో పాల్గొనే మనం రేపటి దినాన మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. మనం జీవించేవారు కాదు. హల్లెలూయా. ఆయన శరీరం తిని ఆయన రక్తము తాగితే గాని మనలో మనము జీవించేవారు కాదు. చదవమ్మా. నా శరీరము తిని నా రక్తము తాగవాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమందు నేను లేపెదను. హల్లెలూయా. నా శరీరము తిని నా రక్తము తాగవాడే నిత్య జీవము గలవాడు. అందుకే ప్రభుత్వ సంస్కారంలో మనం బాప్తిస్మం మనం పాల్గొవాలి. ఆ నిత్య జీవంలో, ఆ పరలోక రాజ్యంలో దేవునితో కోట్లాది యుగాలు ఆయనతో సంతోషంగా మనం జీవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన స్తుతించి జీవించాలంటే బాప్తిస్మం పొంది మనం సంఘములో విశ్వాసంగా బలపడుతున్నాం. మనం ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని తాగితేనే ఆయన నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాం. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. అమ్మా చదవమ్మా. నా శరీరం నిజమైన ఆహారమును, నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. హల్లెలూయా. మొదటి నుంచి చెప్పింది అదే. ఆదివారం విశ్రాంతి దినాన ప్రభు నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమును చెప్తుంటే ఆదివారం పనులు పెట్టుకోవడం దేనికి? మళ్ళీ చెప్తా పరిశుద్ధ సంగమా, ఆ దినాన్ని దేవుడికి ఇచ్చేయండి. ఆ దినాన్ని ఎలా చూడండి కరెక్ట్గా చెప్తాను మాట ఇది.
సంఘము అలాగిచ్చినప్పుడు పిల్లరా పురోగతి చెందుతుంది. దేవుడికి ఆ దినాలు మనం ప్రతిష్ఠించినప్పుడు సంఘం ఆధ్యాత్మికంగా బలపడుతుంది. పరలోక రాజ్యం ప్రభు రాక పర్యంతం ఎత్తబడే ఉదవి సంఘం ఉంటుంది కదా. దేవునామకి మహిమగా దేవుని స్తోత్రం. అమ్మా, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వారి యందును. హల్లెలూయా. ఆయన శరీరము తిని, ప్రభు యొక్క శరీరం తిని ఆయన రక్తము తాగితే మనము ఆయన యందు, ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఎప్పుడు కూడా ఆయన మనలో నిలిచి ఉంటే మనలో పాపం ఉంటుంది కదా. ఆయన మనలో నిలుచుంటే, క్రీస్తు మనలో నిలుచుంటే మనలో పాపడదా. ఆయన ఎప్పుడు కూడా మనలో నిలిచి ఉండాలని ఆశిస్తాడు. నా కుమారుడు నా కుమార్తె నాలో నిలిచి ఉండాలి, మనమే వెనకం చేస్తాం. ఆయనలో నిలిచి ఉండాలంటే చాలా పరిశుద్ధంగా జీవించాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు చాలా పరిశుద్ధంగా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అంటే ఈ లోక మాలిన్యము, ఈ లోక ఆశలు అన్నీ కూడా విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు, మనం ఆయనలో నిలిచి ఉండగల పవిత్ర హృదయములు కలిగి మనం దేవునామకి మహిమ కలిగినాక. యోహాను రాసిన సువార్త అదే సువార్త 6వ అధ్యాయము. అమ్మా, అదే అధ్యాయం 32, 33 వచ్చిన భాగాల్లో కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము హల్లెలూయా. చాలా గొప్ప వేసింది. పరలోకం నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇయ్యలేదు. ఎవరు ఇచ్చాడు? తండ్రి ఇచ్చాడు. అది ఆహారం ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడిన, మోసే ద్వారా అనుగ్రహింపబడింది అంతే. కృపయు సత్యము యేసు ప్రభువు ద్వారా కలిగింది. అద్భుతమైన మాటలు. అమ్మా చదవమ్మా. నా తండ్రియే పరలోకం నుంచి వచ్చి నిజమైన ఆహారము. ఆయన తండ్రియే పరలోకం నుంచి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారమైన నిశ్చయముగా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారితో చెప్పాను. కింద వచ్చిన బాగా చదువు, అద్భుతంగా ఉందన్నమాట. కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని చెప్పి వారు అడిగారు. వారితో సమూహం కానీ శిష్యులు కానీ ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని వారు అడిగారు. వారు అవివేకం చూడండి పిల్లలు. అప్పుడు వారికి అంత వివేకంగా అవివేకమే కింద వచ్చింది. కింద పలికింది అద్భుతమైన మాట. అందుకు యేసు వారితో ఇట్లెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు నువ్వు తప్పిపోగలడు. అన్నయ్య జీవాహారం ఆయనే పిల్లలు. ఆయన పూజించి వచ్చామా, ఆయన ఆరాధించి వచ్చాం. ఆ పరలోక రాజ్యానికి చేరుకోవాలని చెప్పేసి ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడి వచ్చాం మీద. అయితే ఆ జీవాహారము ఆయనే. దేవుని మహిమ కలుగాక. అంటే అయిపోయిన తర్వాత ఆనందంగా భోజనం ఉండదనిపోతుందా, జీవాహారం ఆయనే. శారీరక కూడా సిద్ధపడుతుంది. దేవుని మహిమ కలుగాక. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ వాక్యాలు, పరిశుద్ధ వాక్యాలు కొంతమందిని ఇబ్బంది పెట్టినా, గాయపరిచినా కానీ చాలా ప్రయోజనం మీద. దీన్ని ఆచరించి చూస్తే 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఎలా ఉన్నాడు ప్రభు. 40 దినాలు రీయింబగను మోసే, రీయింబగను ఎలా ఉన్నాడు కదా. దేవునికి శక్తి కదా. అందుకే ప్రభు జీవాహారము నేనే, జీవాహారమును నేనే. గడిపి చూస్తే నేను కానీ మీరు కానీ, మీరు కానీ నేను కానీ అలా జీవించగలిగితే అద్భుతాలే. అందుకే అంటాడు ప్రభు, క్రైస్తవులంటే భూమిని తల్లకిందులు చేయవారంట. సామాన్యులు కాదు, సర్పాలే ఎత్తి పట్టుకుంటారంట. హల్లెలూయా. ఇలా జీవించగలిగితే ఇట్లు పెట్టారు తప్పకుండా దేవుడు కళ్యాణం చేస్తాం. అంటే జీవించడానికి మనం చాలా ఆశ కలిగి ఉండాలి. అంటే కొన్ని వెన్నాడుకోవాలి పిల్లలు. తప్పకుండా ఆయన కోసం ప్రత్యేకించాలంటే పిల్లలు. ఆటంకం ఉన్న ప్రతిదీ కూడా మనం కట్ చేయకుండా వెళ్ళిపోయి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళిపోతే పిల్లరా అద్భుతాలే మన జీవితాలు.
మనము అందుకే ఇప్పుడు చెప్తుంటాను, మనకు కలిగిన రక్షణను అనేక మంది కలగజేయాలి. అది క్రైస్తవుల యొక్క బాధ్యత. మన భుజాల మీద ఉంది కదా, మనం రక్షించబడ్డాం, సంతోషమే. మీ కుటుంబాల్లో మా కుటుంబంలో రక్షణ చాలామంది, మన గ్రామాల్లో రక్షణ చాలామంది ఉంటారు, మన స్నేహితుల్లో రక్షణ చాలామంది ఉంటారు. ఇప్పుడు కూడా మన సహోదరుడు మన విష్ణు కరపత్రిని తీసుకెళ్ళారా, అందరికీ పంచిపెడతాడండి. రియల్లీ ఫస్ట్ టైం నేను చూసాను ఈ సంవత్సరాల్లో. ఎందుకు క్రిస్మస్కి వెళ్ళి మామూలుగా డోర్లేబులు అందించి తీసుకెళ్ళి వెళ్ళి వచ్చుతున్నాం. ఆ క్యాంపులో కరపత్రిని పంచిపెడతాడండి. అల్లడియా అదే పొగట్టం కాదు అనిపిదారా, పొగట్టం కాదు, అలా ఉండాలి. అంటే దాని భావం ఏంటి, నాకు రక్షణ కలిగింది, దేవుడి ప్రభుని నమ్ముకున్నాను, మీరు కూడా రక్షణ పొందండి అని చెప్పడం. ఆ ఆశ మనలో ఉండాలి ప్రియారా, ఆ ఆశ మనలో ఉండాలి. దేవుని నామకి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక అపోస్తలుల పౌలు. సరిపోద్దమ్మా, ఇక్కడికి మరి సరిపోద్ది. ప్రభు బల సంస్కారాలలో పాల్గొనడం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఇప్పుడు వివరించారు కదా. అయితే మన తప్పుదారు ఇదా, మన మనస్సాక్షి మనకు తెలుసు. వేకుజామున కానీ మీకు సమయం ఉన్నప్పుడు దేవుడు ముందు మీరు మోకరించా, నిలబడా, కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు మీ స్థితిగతులు మీకు తెలుసు, నా స్థితిగతులు నాకు తెలుసు. ప్రభువును నేను ఎలా జీవిస్తున్నాను ఒక మీ సంఘాన్ని తెలియకపోవచ్చు, ఒక సేవకుడికి నేను కొనసాగుతున్నాను, నేను చాలా మంచివాడు ఆయన అని మీరు అనుకోవచ్చు. నా స్థితిగతి నాకు తెలుసు, నేనేంటని నాకు తెలుసు, మీరేంటని మీకు తెలుసు. ఇలా అంటే మనుషుల ముందు మనుషులు మనం దాయగలమే కానీ ప్రభువు ముందు మాత్రం మనం దాయలేము. ప్రతిదీ ఒప్పుకోవాలి. ప్రతిదీ ఒక సేవకుడు అన్నాడు, క్రైస్తవులు ఏంటంటే అప్ప మేము పాపలు అని మొదలుపెడతారు. ఇదా అనుదినము ఒప్పుకోవాలి. పరిశుద్ధ వాక్యం చెప్తుంది, పరిశుద్ధి ఎవరు లేరు అమ్మా అక్కడును. మరి ఈ ప్రయాస మనకి ఏంటి, పరిశుద్ధులుగా మారడానికి ప్రయాస. అనుదినం ఒక నెలలో మన ప్రభుత్వ సంవత్సరాలు తీసుకున్నాం చిత్తపాటుగా, మరి ఇప్పుడు మళ్ళీ మనం తీసుకోవాలి. అనుదినము కూడా మనం ఉదయం లేచిన రాత్రి పడుకునే వరకు మంచం మీద వరకు మనం ఎలా చేసామో, ఎవరిని ఏమన్నామో, ఏం చేసామో, ఎవరి ఏళ్ళ మనం అసభ్యంగా ప్రవర్తించామా, లేకపోతే ఎవరన్నా కొంచెం బాధ పెట్టామా, మాట ద్వారా కానీ, మన క్రియ ద్వారా కానీ, మన చూపు ద్వారా కానీ, మన హృదయాలు మనకు తెలియదు, మన మనసాకి మనకు తెలియదు. ప్రతి దినము చిన్నదే. మత్తయి 5:5 నాకు చాలా ఇష్టం. ప్రభు అంటాడు, నీ కుడుకన్ను నేను అభ్యంతరం పెడితే కొన్ని తీసి పడాను అనలేదు ప్రియా, అనలేదా? కుడుకన్ను నీకు అభ్యంతరం పెడితే అసలు ఎవరన్నా మొహంతో చూసానుకో నీ కొన్ని తీసి నీ శరీరం అంతా అక్కడికి వెళ్ళిపోవడం అది మంచిదా? ఒక కొను లేకుండా పరలోకి వెళ్ళడం మంచిదా ప్రియారు? అది క్రైస్తవుల జీవితం అంటే చాలా కత్తి మీద సాంబార్ మీద అంటే దాన్ని అనుభవించి ఆచరించి పరిస్థితి కాదండి, చాలా సులువైంది. అల్లడియా ఆచరణలో పెడితే దినదినము మన పాపాలు మనం ఒప్పుకునే ప్రభు ముందు. పెద్ద పాపమే కాదు, ఆ యజ్ఞం చూసారా ప్రభు అన్నమాట. నీ కుడుకన్ను నేను అభ్యంతరం పెడితే నీ కన్ను తీసి పడే, ఎడమ చెయ్యి నేను అభ్యంతరం పెడితే దాన్ని నరికివే. ఒక వికలాంగుడిగా పరలోక రాజ్యం ఇది సంతోషమే, అక్కడ మహిమ వస్తుంది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇది క్రైస్తత్వం యొక్క విలువ, ఔన్నత్యం, పరిశుద్ధత. గరుడైన దేవుడు ఇదే నేటి సమాజంలో బోధించవలసిన ఇవే క్రైస్తవులు. రండి సంఘానికి రండి, పిల్లలు ఇచ్చేస్తాను, సంఘానికి రండి, ఉద్యోగాలు ఇచ్చేస్తాను. ఇవి కాదు బోధించవలసింది. క్రైస్తవ నైతిక విలువ, ఔన్నత్యం, ఈ పరిశుద్ధత, ఈ విలువ. ఇదేనా రక్షించిపోయే వాళ్ళని వెతక రక్షించినకు మనిషి కుమారుడు భూమి మీద వచ్చిన ఆయన వచ్చిన ప్రయోజనం మన క్రైస్తవ మనం అని సఫలపరచాలి. దీవెన మనకి మహిమ. అయితే మనం ఎలా మనం ఒప్పుకోవాలంటే 50 క్రితం మనం చదువుకున్నాం కదా, చెప్పని ప్రార్థన చేసాడు కదా. 3వ వచనం మనం నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఇదరా ఇది దావీదు భక్తుడు చెబుతున్న పాటలు. దేవాదేవుడు దావీదు భక్తుడు, దావీదు భక్తుడు మహారాజు. ఆయన చేసిన ఒకే ఒక తప్పిదాన్ని నేను దాన్ని రిపీట్ చేయాల్సిన సంఘంలో మనందరికీ తెలుసు. ఆ ఒకే ఒక తప్పిదానికి ప్రభు ముందు ఆయన ఎలా మొదలుపెట్టుకున్నాడంటే, నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదురు ఉంటుంది. పాపం అంటే ఏదో గౌరవం పడుకోకుండా తినాలి, ఏదో దొంగతనం చేస్తే, హత్య చేస్తేనే, లేదా విచారం చేస్తే పాపం కాదు. వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించే ప్రతిది కూడా
పాపమే, ప్రతిదీ పాపమే ప్రియులారా. అమ్మా నీకు కేవలము నీకే విరోధముగా కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదు తీర్పు తీర్చినప్పుడు నిర్మలముడుగా ఆగపడదు ఆజ్ఞించుడు ఆయన నీతిమంతుడిగా తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా. ఆయనకి వ్యత్యాసం ఉంటుందంట. వేణుబాబు ఒక రకమైన తీర్పు, దేవుడిగా ఒక రకమైన తీర్పు, లేకపోతే రాజేష్ ఒక రకమైన తీర్పు. ఆయనకేమో అటువంటి ఉంటారు కదా. ల్యాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటాయి, భూమి మీద ఉంటాయి. ఇదా జడ్జిలు కొనేయచ్చు, ఏమైనా చేయొచ్చు. అక్కడ పరలోక రాజ్యం, అక్కడ ఒకటే తీర్పు, అది న్యాయమైన తీర్పు. యెహోవా సింహాసనానికి నీతి న్యాయాలు ఆధారాలు. హల్లెలూయా. ఆయన సింహాసనానికి ఆధారం ఏం చెప్తారా? నీతి న్యాయాలు. నీతిమంతుడైనా న్యాయమంతుడు. ఆయన తీర్పు ఉంటుంది. అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాటలు కింద చదవమ్మా. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. నీవు మన దేవుడంట, మన అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుచున్నావు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. హల్లెలూయా. ఇలా మొరపెట్టను తండ్రి. నా దేవ, నా పాపకు నువ్వు విముఖుడిగా ఉండవు తండ్రి. చెవు యొగ్గయ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. ఆజ్ఞను గైకొనక ఆజ్ఞానుసారం జీవించక పాపంలో పడి ఉన్నాను తండ్రి. నాకు విముఖుడిగా కాకుండా ఉంది తండ్రి. చెవి యొగ్గ తండ్రి అని చెప్పేసి మనం ఆయన ముందు మొరపెట్ట. అమ్మ అద్భుతమైన మాటలు 10వ వాక్యం చదువు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. హల్లెలూయా. నా శుద్ధ హృదయము కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనసు. అందరికి ఎవరికి స్థిరమైన మనసు లేదా? ఈ మనసు స్థిరంగా ఉండాలి కదా. ఒక్కసారి దేవుడితో మనం వాగ్దానం చేస్తున్నట్టే స్థిరంగా ఉండాలి. స్థిరమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. నిలకడగా ఉంటాం లేదా. దేవుడి ఎందుకు నిలబడ్డా అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొని అప్పుడు చెప్తున్నాడు. ఆయన ఎందుకు నిలబడి ఉన్నామో, మనం సావాసంలో సంఘంలో నిలబడి ఉన్నాము. ఈ లోకాశంలో పడిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. క్రీస్తు మనలో ఉంటే అనుదినము నూతన సృష్టి మన మీద. అనుదినం మనం నూతన పొందుతాం, అనుదినంలో నూతనంగా ఉంటాం. వాక్యం ద్వారా బలపడిపడుతుంటాం మీద. నా అంతరంగములో స్థిరమైన మనసు కలగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము పిల్లరా. నూతనమైన క్రియలు మనం పిల్లరా ఈ సమాజానికి చూపించాలి. క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి. ముందు చదవాలి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఎప్పుడైనా మనం ప్రార్థిస్తున్నాం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము మరలా పుట్టించుము. పిల్లరా మాటలు మనందరి కోసం ఆయన పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఒక్కసారి బాప్తిసం తీసుకుని నేను రక్షణ పొందేసాను, దేవుళ్ళు ఉన్నాను, నా జీవితం ఇంక పరలోకం అనుకుంటారు మన ప్రియులందరూ. నా మటుకు నేను అనుకుంటాను. నీ రక్షణ ఆనందం మరలా పుట్టించుము. ప్రతి దినము రక్షణ కాపాడుకోవాలి. ప్రతి దినము నూతనంగా మన హృదయము దేవుళ్ళు బలపడుతుండాలి. ఆ కింద మాట అద్భుతమైన మాట ముగించేస్తున్నాడమ్మా. సమ్మతి గల మనసు నాకు కలుగజేసి నన్ను. సమ్మతి గల మనసు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు మాట్లాడాలి, సమ్మతించాలి.
వ్యసన పడకూడదు. సమ్మతి గల మనసు నాకు వాక్యాన్ని సమ్మతించడం అంటే అంగీకరించడం, పరిశుద్ధ వాక్యాన్ని అంగీకరించడం, గై కొనడం. సమ్మతి గల మనసు నాకు కలుగు చేసి నన్ను దృఢపరచము. బలిష్ఠుడిగా చేతండి నీ పరిచర్యలో. ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనత, వ్యాధి అయినా ఏమైనా సరే నన్ను దృఢపరచుతండి. ఎందుకు రాదు బలం? దృఢంగా ఎందుకు నిలబడలేవు? నువ్వు తప్పకుండా నిలబడతాడు. దేవుడు సమ్మతించాలి. వాక్యం నాలో పనిచేస్తుంది, నన్ను దృఢపడుతుంది. ఎటువంటిదైనా నన్ను విడిచి పారిపోద్ది. అపవాదిని మనం తప్పకుండా పారిపోతాడు. తమ్ముడు దేవుడికి చాలాసార్లు చెప్తుంటా. అంటే సమ్మతించి వాక్యానుసారం మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని దృఢపడతాడు కదా. ఇంకో మాట, చిన్న మాట, అద్భుతమైన మాట ముందు చేద్దాం. దగ్గర మనం చెప్పాము ఇప్పుడు మీద అతిక్రమం అప్పుడు ఈ స్టేజ్ మనం వచ్చేస్తే ఆయన మనం సమ్మతించి ఆయన వాక్యాన్ని గైకుని జీవిస్తూ లేదా నూతనంగా అనుదినము ఆయనలో జీవిస్తూ ఉంటే లేదా అప్పుడు అలా జీవించగలిగితే దావీదు ఏమన్నాడు తెలుసా? ఇలా నాకు చేస్తే తండ్రి నేనేం చేస్తానంటే ఆయన చేసే పని చెప్పాము. అప్పుడు అతిక్రమము చేయవారికి అంటే పాపములో పడి జీవిస్తున్న వారికి, మార్గము తప్పి బతుకుతున్న వారికి, అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించేదును. హల్లెలూయా. ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేస్తున్నావా ప్రియ జనాంగమా? తండ్రి నీలో నన్ను నిలుపు తండ్రి, నా అతిక్రమను తీసివేయ తండ్రి, పరిశుద్ధపరచండి, నూతన ఆత్మను నూతన క్రియలు నాలో ఉంచండి, యథార్థమైన హృదయంలా కలిగి చేయండి, శుద్ధ హృదయంలా కలిగి చేయండి, పరిశుద్ధాత్మ దగ్గర తీసివేయండి, నీ సన్నిధానంలో త్రోసివేయకు తండ్రి, మా అతిక్రమను నా అతిక్రమను క్షమించదండి, జ్ఞాపకం చేసుకోదండి. అప్పుడు ఈ విధంగా ఎలా చేస్తే తండ్రి నీ పాదసేవలో నా మరణ పర్యంతం వరకు అతిక్రమం చేయ వారికి నీ వాక్యాన్ని బోధించి తండ్రి అనేక మంది పరలోకాన్ని నడిపిస్తానని ఎప్పుడన్నా రోధించి ప్రార్థించి మరణించావా ప్రభులు? గుడ్లు మీద చేసి మనం ఆలోచించుకుంది పరిశుద్ధాత్మ మనతో మాట్లాడతాం. ఎప్పుడైనా మన హృదయం చేపట్టుకుని ఇలా ప్రార్థించామా? ఇలా చేయగలిగామా? ప్రియ సంగమా, ప్రభువు యొక్క చాలా అతి సమీపంలో ఉంది. అనేక మంది నశించిపోతారు కదా. అనేక మందికి ఈ రక్షణ సువార్త ప్రకటించి అనేక మంది పరలోక రాజ్యం నడిపించే బాధ్యత ఒక కాపర్లు కాదు, సంఘంలో అందరికీ ఉంది కదా. అందరం ఈ దినాల వాక్యం ఉందా కదా, వాక్యం మీలో ఫలించాలి. ప్రభుత్వం మీ నిబంధన చేసుకోవాలి కదా. ఇదా రేపు పరిశుద్ధ దినాలలో, విశ్రాంతి దినాల పరిశుద్ధ మందిరంలో ప్రభుత్వంలో మనం పాల్గొన్నాం కదా. ప్రభుత్వాలు విశిష్ట చెప్పారు. మందిరాల్లో మనం ఆ క్రమం ఎలా చెప్పే కదా, ఎలా మన ఎత్తుకము బోధించాలో ప్రభు నా ద్వారా ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఎత్తబడిన వాక్యం మీ హృదయంలో గాక. వాక్యానుసారం జీవితం ఆ పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తున్నాం. అటువంటి స్థితిలో సంఘాన్ని అందరినీ దేవుడు భద్రపరచుగాక. ఆమె క్రీస్తు ప్రార్థిస్తున్న